అక్కడ గ్రామాలు తీవ్ర కాలుష్య కోరలో చిక్కుకుని అల్లాడుతున్నాయి. చుట్టుపక్కల పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యం, దుమ్ము, ధూళి వల్ల తాగే నీరు నుంచి మొదలు తినే తిండి, ఇల్లు, పొలాలు అన్ని సర్వనాశనం అవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 10కి పైగా గ్రామాల్లో కాలుష్యం కోరలో చేస్తోంది. ఇక ప్రజలు తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారు. అభివృద్ధి మాటున కాలుష్యానికి బలైపోతున్న అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ ప్రజల దుస్థితిపై 99 టీవీ ప్రత్యేక కథనం. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం పచ్చని పంట పొలాలకు నిలయం. పచ్చని పొలాలు, ఆహ్లాదం కలిగించే శుభ్రమైన గాలి, ఆరోగ్యకరమైన జీవనం. ఒకప్పుడు గ్రామాలన్నీ ప్రజల మధ్య ప్రేమానురాగాలను కలిగించేలా ఉండేవి. తిండికి ఢోకా ఉండేది కాదు, పస్తులు ఉండాల్సిన పరిస్థితి రాలేదు. అయితే ఇప్పుడు మిగిలింది కేవలం జ్ఞాపకాలు మాత్రమే. గ్రామాలన్నీ ఇప్పుడు పరిశ్రమలు, ఆకాశాన్ని కప్పేసేలా వెదజల్లే పొగలు, రసాయనాలు, కాలుష్యపు దుర్వాసన గ్రామాల్లోని ప్రజల ఆరోగ్యాన్ని రోజురోజుకు క్షీణించేలా చేస్తున్నాయి. మనుషులే కాదు, పశువులు కూడా జీవించలేని పరిస్థితి. ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. అభివృద్ధి పేరుతో ప్రారంభమైన ప్రయాణం ఇప్పుడు జీవన ముప్పుగా మారింది. యలమంచిలి నియోజకవర్గంలోని రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎకనామిక్ జోన్ గ్రామాల గుండెల్లో కాలుష్యం బాంబు పేల్చింది. చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల ప్రజలు కాలుష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పరిశ్రమల నుంచి రాత్రి వేళల్లో వెలువడే వ్యర్థ వాయువులు ప్రజల ఊపిరి ఆగిపోయేలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వందల ఏళ్లుగా స్వచ్ఛమైన నీరు తాగిన గ్రామాలు ఇప్పుడు మంచినీటి కోసం కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు జ్వరం అంటే తెలియని ప్రజలు ఇప్పుడు శ్వాసకోశ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, మహిళల్లో గర్భ సంబంధిత సమస్యలతో రోధిస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయి, పశువులు చనిపోతున్నాయి. ప్రజలు పొట్టచేత పట్టుకుని వలస వెళ్లిపోతున్నారు. ఎస్సీజెడ్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవితాలు బాగు చేస్తామని చెప్పినటువంటి అధికారులు ఈరోజు పక్కన ఉన్నటువంటి లాలంకోటరు కానివ్వండి, ఎస్సీజెడ్ కాలనీ, కృష్ణంపాలెం, చుట్టుపక్కల పరిశ్రమ గ్రామాలు, పూడుమడక లాంటి గ్రామాల్లో అచ్యుతాపురం కూడా ఈ పొల్యూషన్ అనేది విపరీతంగా వస్తుంది. ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ చేస్తున్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు దీనికోసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు ఆ లాలంకోటరు వైపు వెళ్తున్నటువంటి గడ్డలో చూస్తే ఆ నీరంతా కూడా విపరీతంగా నల్లగా అయిపోయి రకరకాల రంగులతోటి ఎర్రగా మారి రోజుకో రంగుతో నీరు అనేది ప్రవాహం చేస్తుంది. దీనివల్ల సముద్రంలో ఉన్నటువంటి వెళ్ళేటువంటి నీరు వల్ల చేపలు కూడా చనిపోయే పరిస్థితి ఉంది. దాంతోపాటు ఆ గడ్డలో పారే నీరు పశువులు తాగుతున్నాయి. ఆ పశువులు తాగిన తర్వాత కొన్ని వెంటనే చనిపోతే, కొన్ని దీర్ఘకాలికంగా నీళ్ళు తాగి చనిపోతే. దానికోసం ఎవరు పట్టించుకునే పాపన పడలేదు. పరిశ్రమ ఏర్పాటు చేస్తే మాకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది, పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, మా బతుకులు బాగుపడతాయని భూములు ప్రభుత్వానికి అప్పగించి ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ప్రజలు సహకరించారు. కానీ ఆ కంపెనీల వల్లే తాము బతకలేని పరిస్థితి వస్తుందని ఊహించలేదని స్థానిక గ్రామాల ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు. మా భూములు పోయాయి, మా ఆరోగ్యం పోయింది, మేము బ్రతకలేని స్థితికి చేరామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శివాజీ, యలమంచిలి నియోజకవర్గం, రాంబిల్ మండలం. ఈరోజు ఎస్ఈజెడ్ ఫార్మా కంపెనీల వల్ల, రసాయన కంపెనీల వల్ల అచ్యుతాపురం కానీ, రాంబిల్ కానీ, అలాగే దీనికి ఈ పొల్యూషన్ యలమంచిలి ఇతర ప్రాంతాలు కూడా పాకుతూ ఉంది. పక్కనే ఎస్ఈజెడ్ పక్కనే లాలంకోడూరు ఉంది. లాలంకోడూరులో కానీ, లేదంటే పూడిమడకలో కానీ, సముద్ర తీర ప్రాంతంలో గదిరెడ్డిపాలెం కానీ, లోపల ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా, వాడపాలెంతో సహా ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ కాలుష్యం వెదజల్లడం వల్ల ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు, అచ్యుతాపురం, రాంబిల్ మండలంలో ఉన్నటువంటి ప్రజలు అనేక రకాల కొత్త వ్యాధులు చూస్తూ ఉన్నారు. గాలిని, నీటిని, భూమిని, భూగర్భాన్ని సైతం కలుషితం చేస్తున్నాయని గ్రామాల ప్రజలు ఆవేదనను పాలకులు గుర్తించాలి. పల్లెల్లో ఉపాధి కల్పించాలంటే ఏర్పాటు చేయాల్సింది కాలుష్యాన్ని పెంచే పరిశ్రమలు కాదు,
మంచి ఆరోగ్యాన్ని అందించే ఆక్సిజన్ కావాలి. పంటలు పండించుకుని బతికే సాధారణ జీవితం ఉండాలని చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. మా ప్రాణాలు, మా పిల్లలు, మా పశువులు, మా గ్రామాలు కాపాడమని కోరుతున్నారు.